ఆంధ్రజ్యోతిలో బ్యాన్ రైటం చూసినట్లయితే రాక్షస కక్ష అంటూ కూడా ఎన్నికలకు ముందు మరో వికృత క్రీడకి జగన్మోహన్ రెడ్డి తెరదీశారు అంటూ కూడా ఒక ఇన్వెస్టిగేటివ్ స్టోరీని ఆంధ్రజ్యోతి బ్యాన్ రైటంగా ఈరోజు ప్రజెంట్ చేసే ప్రయత్నం చేసింది. అది కూడా రాక్షస కక్ష అంటూ కూడా చాలా ఒక డెప్త్ ఉన్న టైటిల్ అయితే పెట్టే ప్రయత్నం అయితే చేసింది. ఎన్నికలకు ముందు మరో వికృత క్రీడకు జగన్మోహన్ రెడ్డి తెరదీశారు అనే అంశాన్ని చూస్తున్నాం. ఇక్కడ చూసినట్లయితే అసలు ఇష్యూ ఏంటనేది వెళ్ళినట్లయితే బడ్డీ కొట్టు నుంచి బడా కంపెనీలు దాకా ఎవరినైనా లక్ష్యం చేసుకునేలాగా కూడా వ్యూహం, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు ప్రత్యేక అధికారాలను కూడా ప్రభుత్వం ఇచ్చింది. సో ఈ క్రమంలోనే ప్రతిపక్షాలను, ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలను, క్యాడర్ను టార్గెట్ చేసేలా ఈ ఉత్తర్వులు కూడా ఉండబోతున్నాయంటూ కూడా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎన్ఫోర్స్మెంట్కు కొత్త కోరలు ఇచ్చింది ప్రభుత్వం. ఏకంగా 12 శాఖలు 13 చట్టాలపై పట్టు కూడా కల్పించింది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు. ఏకపక్షంగా తనిఖీలు, జప్తులకు కూడా వీలు కల్పించింది. అది కూడా ఎన్నికల సమయంలో వారెంట్ లేకుండా అరెస్ట్ చేసే అధికారం, అపరిమిత అధికారాలు కోరిన ఐపీఎస్ కొల్లి రఘురామరెడ్డి ఫైల్ కదిపిన ప్రభుత్వం ప్రస్తుతం న్యాయశాఖ వద్ద పెండింగ్లో ఉంది అంటూ కూడా ఎన్నికలకు ముందు ఒక దమనకాండకైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెరదీసింది అనే అంశాన్ని ప్రధానంగా హైలైట్ చేస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే బడ్డీ కొట్టు నుంచి బడా కంపెనీల దాకా ఆల్రెడీ మన పర్చూరులో ఒక ఇష్యూ చూసాం. అక్కడ స్థానికంగా ఉన్న నేతలంతా కూడా స్థానికంగా ఉన్న మైనింగ్ శాఖ అధికారి వాళ్ళందరినీ వైసీపీ నేతలను తీసుకొచ్చి అక్కడ హడావిడి చేసే ప్రయత్నం చేయడం, తన కారులో కారం పొట్లాలు, రాళ్లు, కర్రలు పెట్టుకుని అక్కడ స్థానికంగా టీడీపీకి చెందిన క్వారీల మీద దాడికి వెళ్ళడం, ఏలూరు సాంబశివరావు స్థానికంగా ఎమ్మెల్యే దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం, ఆయన మీద కేసులు పెడతాం, ఈరోజు ఆయన కేసులు ఎదుర్కోవడం, ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ఎలక్షన్ పేరు చెప్పి దౌర్జన్యకాండ జరుగుతూ వస్తుంది. అదే సమయంలో అటు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కి కూడా ఒక పవర్స్ ఇచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఎవరినైనా సరే నోటీస్ ఇవ్వకుండా ఏదైతే వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ఏకపక్షంగా తనిఖీలు చేయొచ్చు, ఏకపక్షంగా వారెంట్ ఉంటేనే తనిఖీలు చేయాలి, సో సెర్చ్ వారెంట్. అదే సమయంలో జప్తులు కూడా వాళ్ళ ఆస్తులు జప్తు చేసేందుకు కూడా వీలు కలిగించిపోతుంది. ఎందుకంటే ఎన్నికల సమయంలో అటు కోర్టుకు వెళ్ళటం, అవి చేయటం అటు టైం కూడా ఉండదు. దొరికిన వాళ్ళు దొరికినట్టే లోపలేసే అవకాశం కూడా ఉంటుంది ప్రతిపక్షాలకు చెందిన క్యాడర్ను కానీ నేతలను కానీ. సో ఈ ఫైల్ని అయితే ప్రభుత్వం కదిపే ప్రయత్నం చేస్తుంది. న్యాయశాఖ వద్ద ప్రభుత్వం పెండింగ్లో ఉంది అనే అంశాన్ని ప్రధానంగా ఈ రోజున హైలైట్ అయితే చేసింది. ఆయన ఫోటోస్ ఒక కార్టూన్ ఫోటో అయితే ఇచ్చింది కొల్లి రఘురామరెడ్డికి సంబంధించి. ఇక్కడ కొన్ని కమెంట్స్ చూస్తున్నాం ఈ అంశానికి. ఇక్కడ పురాణాల్లో బకాసురుడికి రోజుకొక నరుడిని తింటే గానీ తీరని ఆకలి, ఇప్పుడు అధికార వైసీపీకి విపక్ష నేతలను వేధించుకు తింటే గానీ తీరని ఆకలి అంటూ కూడా మనం చూస్తున్నాం. పోలీసు, సిఐడి, ఏసీబీ, గనులు, ఔషధ నియంత్రణ ఇలా అనేక విభాగాల అధికారులను విపక్షాల మీదకి ఉసుగొల్పేలా వారి ఆర్థిక మూలాలను దెబ్బతీయడం, కేసులో ఇరిగించడం, దాదాపు 5 ఏళ్లుగా ఇదే రాక్షసత్వం. ఇలా విడివిడిగా పంపే రాక్షసులు సరిపోవడం లేదంటూ ఇప్పుడు ఎన్నికల ముందు ఒక బ్రహ్మ రాక్షసుని కూడా సృష్టిస్తూ ఉన్నారు. అదే కొత్త కోరలు, అస్త్రాలతో కూడిన రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం దీనికి సంబంధించిన ఫైల్ ఇప్పటికే ప్రాణం పోసుకుంది. న్యాయశాఖ ఆమోదం కోసం ఎదురు చూస్తుంది. వారు అనుకున్నది జరిగితే బ్రహ్మరాక్షసు రెడ్డి రోడ్డు పక్కన బడ్డీ కొట్టి నుంచి బడా కంపెనీ దాకా ఎవరినైనా లక్ష్యంగా చేసుకుని వేధించుకు తినేందుకు కూడా ఈ బ్రహ్మరాక్షసు సిద్ధమవుతుంది. సో ఈ కొత్త ప్రతిపాదనలు చేసింది ఎవరో కాదు, ఐపీఎస్ కొల్లి రఘురామరెడ్డి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఏ స్థాయిలో అధికారులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు అనేది ప్రతిరోజు కూడా మెయిన్ పేపర్స్ అన్ని కూడా లీడ్గా తీసుకుని ప్రజెంట్ చేస్తూ ఉన్నాయి. మరోవైపు లోకేష్ కూడా ఇలాంటి ప్రయత్నం చేసినట్లయితే వాళ్ళందరినీ రెడ్ బుక్లోకి ఎక్కిస్తున్నానంటూ కూడా ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. ఇక ఎన్నికలకి పూర్తి స్థాయిలో అటు నోటిఫికేషన్ వచ్చినప్పటికీ 2 నెలల సమయమే ఉంది. అలాంటి టైంలో ఇలాంటి చర్య ద్వారా న్యాయశాఖ కూడా ఇంకా పూర్తిగా అనుమతులు ఇవ్వకుండానే వాళ్ళ మీద ప్రెజర్ తీసుకొచ్చైనా ఈ అనుమతులు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. లెట్స్ సీ మరి విపక్షాలు ఈ అంశానికి సంబంధించి ఏం చేయబోతున్నాయి, అటు కోర్టుకు కూడా వెళ్ళే అవకాశం ఉందా అనేది కూడా చూడాలి.